ఓం నమో వెంకటేశాయ. రాకాచంద్ర సమాననా రాజసభావనా నికృంతనా గోవింద గోవింద. ఈరోజు అధికాశ్వయుజ పూర్ణిమ మహాపర్వదినము. ఈరోజు శ్రీవారు గరుడ సేవ చేయించుకుని అత్యంత ఆనందకరంగా మనందరినీ అనుగ్రహించడానికి సిద్ధమై ఉన్నారు. ఇటువంటి పవిత్ర కాలంలో, పవిత్ర సందర్భంలో మనమందరం పరమ పావనమైనటువంటి ఈ శ్రీ గీతామృతాధ్యయనానికై ఇక్కడ సమావేశమై ఉన్నాం. అందరం ముందుగా గురు ప్రార్థనాపూర్వకంగా సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీనివాస ప్రార్థనా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శేషాద్రినిలయాయ చ శేషాద్రినిలయాయ చ వృషదృగ్గోచరాయాథ వృషదృగ్గోచరాయాథ విష్ణవే సతతం నమః. విష్ణవే సతతం నమః. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్యవ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి బుద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః ప్రథమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా
దుగ్ధం గీతామృతం మహత్ దుగ్ధం గీతామృతం మహత్ శ్రీకృష్ణ ప్రార్థన శ్రీకృష్ణ ప్రార్థన ప్రపన్న పారిజాతాయ ప్రసన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః గీతామృతదుహే నమః శ్రీవేదవ్యాస ప్రార్థన శ్రీవేదవ్యాస ప్రార్థన నమోస్తుతే వ్యాస నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే విశాలబుద్ధే పుల్లారవిందాయత పుల్లారవిందాయత పత్రనేత్ర పత్రనేత్ర येन त्वया येन त्वया भारततैलपूर्णः भारततैलपूर्णः प्रज्वालितो प्रज्वालितो ज्ञानमयः ज्ञानमयः प्रदीपः प्रदीपः శ్రీ గురుభ్యో నమః. ఈరోజు చాలా మంగళకరమైనటువంటి రోజు, పూర్ణిమ. ఈరోజు చంద్రుడు తన 15 కళలతో ఆకాశాన విరాజిల్లేటువంటి రోజు. చంద్రుడు మనస్సును నియంత్రించే వాళ్ళలో చాలా ముందుండేటువంటి దేవుడు. మన మనస్సు యొక్క స్థితిగతులు చంద్రుడి మీద కూడా చాలా వరకు ఆధారపడి ఉంటాయి. జ్యోతిష శాస్త్రం వారు ఈ విషయాన్ని చాలా స్థిరంగా చెబుతూ ఉంటారు. అటువంటి చంద్రుడు పరిపూర్ణంగా తన 15 కళలతో విరాజిల్లే ఈరోజు మన మనస్సులు కూడా చాలా ఆహ్లాదంగా, చాలా సంతోషంగా, గీతామృతంలో మనం అధ్యయనం చేసుకోబోయేటువంటి విషయాలను అనుకూలంగా అర్థం చేసుకునేలా ఉన్నాయి. ఇటువంటి పవిత్ర సందర్భంలో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ప్రారంభించుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. నిన్నటి రోజున ఒక చిన్న పొరపాటు జరిగింది. అక్షౌహిణులను మనం లెక్క పెట్టుకునేటప్పుడు ఒక 0 ఎక్కువ పడిపోయింది. ఆ టోటల్, ఆ మొత్తం సంఖ్య 39,03,660 అని రావాలి. ఒక 0 ఎక్కువ అవ్వటం వలన 3 కోట్ల దాకా వెళ్ళిపోవటం జరిగింది. ఆ పొరపాటుని దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో చెప్పారు 0కి విలువ లేదు అని, అందుకని ఒక 0 పక్కన పడ్డా కూడా నేను లెక్క చేయలేదు. తర్వాత చెప్పారు 0 కుడి చేతి వైపు ఉంటే విలువ ఉంటుంది, ఎడం చేతి వైపు ఉంటే విలువ లేదు అని. ఆ విషయం తర్వాత తెలిసింది. 0నే కదా అనుకున్నాము, అది చాలా పెద్ద విషయం అయిపోయింది. లక్షల్లో ఉండవలసింది కోట్లకు వెళ్ళిపోయింది. నేనే కాదు, నాలాగా 0లతో బాధపడిన వాడు ఇంకోడు కూడా ఉన్నాడు. ఒక విద్యార్థి తెలుగు భాషలో పరీక్ష రాస్తున్నట్ట. తెలుగు పద్యాల్లో అరసున్నాలు ఉంటాయి కదా, ఆ అరసున్నాలను రాయాలి. అరసున్నాలు రాస్తేనే మార్కులు వేస్తాను అని పరీక్ష దిద్దేవాడు చెప్పాట ముందే. గురువు గారు ఎవరో దిద్దేవాడు ముందే చెప్పారు. వీడికి ఆ అరసున్నా ఎక్కడుంది, గుండు 0 ఎక్కడుంది అని సరిగ్గా కనపడలేదు. ఆ పురిబాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అనేవో పెద్ద పద్యం ఉంది, అందులో ఎక్కడ పూర్తి 0 ఉంది, ఎక్కడ అరసున్నా ఉంది అని సరిగ్గా తెలియలేదు. తెలియక ఏం చేశాడంటే ప్రతి పేజీలోనూ కింద ఒక గీత గీసేసి ఫుట్ నోట్ పెట్టి, ఫుట్ నోట్లో 4-5 అరసున్నాలు పెట్టాట. పెట్టి అన్నిటికీ కలిపి ఇంకో నోటు పెట్టాడు. అయ్యా, ఎక్కడెక్కడ ఏమేమి అరసున్నాలు ఉన్నాయని నాకు సరిగ్గా కనిపించలేదు, అందువలన కింద అరసున్నాలు కొన్నిటిని పేర్చాను, మీకు కావలసినటువంటి అరసున్నాలను కావలసిన చోట పెట్టుకోవలసింది, కావలసినన్ని అరసున్నాలు వాడుకుని ఈ పరీక్ష దిద్దుకోవలసింది అని రాశాట నోటు. దిద్దిన ఆయన ఈయనకంటే ఘనుడు. ఆయన ఏం రాశాట నోటు, విద్యార్థి అనవసరంగా ఇన్ని అరసున్నాలు పెట్టాడు, విద్యార్థికి నేను వేయాల్సిన మార్కులలో నాకు 2 అరసున్నాలు చాలు, కాబట్టి మిగతా అరసున్నాలని విద్యార్థినే ఉంచుకోమనండి, నేను మాత్రం 2 వాడుకుంటున్నాను అని 2 కలిపి వేసేశాడు అక్కడ. అలాంటి పరిస్థితికి వచ్చాము 0 తప్పు వలన. అక్కడ ఉన్నది 39 లక్షల చిల్లర. ఇది కాక చాలామంది సేవకులు వారందరూ ఉన్నారనేది విషయమే. ఏమైనా 39 లక్షలైనా సరే ఈ మహాభారత యుద్ధం చాలా పెద్ద యుద్ధమే. ఇలా ఉంటే మనం ప్రస్తుతం కథాగమనంలో కొంచెం ముందుకు వెళ్ళాం. సేనల మధ్యలో నా యొక్క రథాన్ని నిలుపు అని
శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు ప్రార్థించాడు. ఎందుకు అనే ప్రశ్న వచ్చింది. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అని అన్నావు. ఎందుకు మధ్యలో నిలవాలి? ప్రవృత్తే శస్త్ర సంపాతే కదా. ఇంకేముంది, శస్త్రాస్త్ర ప్రయోగాలు జరగవలసిన కాలంలో మధ్యలో నుంచోమనటంలో నీ అభిప్రాయం ఏమిటి అనే ప్రశ్న వస్తే దానికి అర్జునుడు సమాధానంగా ఇలా అంటున్నాడు పై శ్లోకంలో. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే అని. నన్ను సేనల మధ్యలో తీసుకెళ్ళి పెట్టు. ఎక్కడ పెట్టాలి అనంటే, ఎక్కడ నా రథం ఉంటే నేను ఇటు అటు ఒక్కసారి పరిశీలించి చూసుకుని నేను ఎవరితో యుద్ధం చేయాలి, నాతో ఎవరు యుద్ధం చేస్తారు అనే విషయాన్ని చక్కగా అవగతం చేసుకోగలుగుతాను. మధ్యలో నుంచోవాలి. నేను మధ్యలో నుంచుని చూస్తే ఇక్కడి నుంచి వీరు నాతో యుద్ధం చేస్తారు, లేదా నేను వీరితో యుద్ధం చేస్తాను. వీరందరూ ఒక్క గ్లాన్స్ అంటాం కదా, ఒక్క చూపులో నాకు కనిపించాలి. అటువంటి స్థితిలో తీసుకువెళ్ళి నా రథాన్ని ఉంచు. యావదేతాన్ నిరీక్షేహం, ఒక్కసారి చక్కగా చూసుకుంటాను. ఎవరు వీళ్ళు? యోద్ధుకామాన్, వీళ్ళందరూ యుద్ధం చేయాలని వచ్చిన వాళ్ళు. ఎవరు? పేరుకి బావలు లేదా అన్నలు కానీ వచ్చింది మాత్రం యుద్ధానికే. యోద్ధుకామాన్ అవస్థితాన్, చక్కగా నుంచునున్నారు, యుద్ధం చేయటానికే నుంచునున్నారు. కాబట్టి వీళ్లలో ఎవరితో నేను యుద్ధం చేయాలి, లేదా వీళ్లలో ఎవరు నాతో యుద్ధం చేస్తారు? కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఈ యుద్ధ ప్రారంభంలో, ఈ యుద్ధ సంరంభంలో ఎవరితో నేను యుద్ధం చేయాలి, ఎవరు నాతో యుద్ధం చేస్తారు అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలి. అందువలన ఒక్కసారి అందరినీ నాకు కనిపించే పరిస్థితిలో, అందరినీ నేను చూసే స్థితిలో నా రథాన్ని ఉంచు అన్నాడు. ఇది లౌకికమైన ప్రయోజనమే. అసలు ప్రయోజనం ఏమిటి అని నిన్ననే మనం చెప్పుకున్నాము. సాత్విక భావాలు, రాజస భావాలు, మధ్యలో తటస్థంగా ఉండటం అనే విషయాలు నిన్ననే మనం చర్చించేసుకున్నాం. ఇలా అన్న తర్వాత పైన ఇంకా కూడా అర్జునుడు పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః అని. యోత్స్యమానాన్, యుద్ధం చేయబోతున్న వాళ్ళని ఒక్కసారి మొత్తంగా చూసేస్తాను. యోత్స్యమానాన్ అవేక్షేహం ఏతేత్ర సమాగతాః, వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి చూసుకోవాలి కదా. ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో యుద్ధం, ఎవరి సహాయం తీసుకుని యుద్ధం చేయాలి, ఎవరితో యుద్ధం చేయాలి అని ఒక విషయం అనుకోవాలి కదా. ఇది సామాన్య వీరుడంటే ఈ మాటకి విలువ లేదు, కానీ ప్రధాన వీరుడు, పాండవులలోనూ కౌరవులలోనూ ప్రధాన వీరుడు కాబట్టి ఈయన ఈ మాట అంటే దీనికి ఒక విలువ ఉంది. య ఏతేత్ర సమాగతాః, అటువంటి వారందరినీ ఒకసారి చూస్తాను. ఏమిటయ్యా చూడ్డానికి ఏముంది, అందరూ నీకు తెలిసిన వాళ్లే కదా, నీ బంధువులే కదా, నీకు స్నేహితులే కదా, ఇంకా కొత్తగా వీళ్ళని చూసేదేముంది అంటే కాదు అన్నాడు. కాదు, ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ఈ యుద్ధంలో ఆ ధృతరాష్ట్ర పుత్రుడైనటువంటి దుర్యోధనుడికి ప్రియం చేయటానికి, అనుకూలంగా ఉండటానికి, ఆయనకు విజయం కలిగించటానికి ఎవరెవరు వచ్చారు, ఆయన ప్రీతి కోసం ఎవరెవరు వచ్చారు అనే విషయాన్ని నేను ఒక్కసారి చూసుకోవాలి. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి, చాలా దుష్టమైన బుద్ధి కలిగిన వాడు ఆ ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడైన దుర్యోధనుడు. ఆయనకు ప్రీతి కలిగించడానికి ఎవరెవరు వచ్చారు, ఆయనకు ప్రీతి కలిగేలా యుద్ధం చేయడానికి ఎవరెవరున్నారు అనే సంగతి నేను ఒకసారి చూసుకోవాలి అని ఆయన అన్నాడు. ఇందులో మనం పట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉందేమో అనిపిస్తోంది. మనం దుర్యోధనుడి గురించి చెప్పుకునేటప్పుడు ఆయన భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అని అన్నాడు. భీష్ముడు ఆయనకు తాతగారు, కృపుడు ఆయనకు గురువు, వీళ్ళిద్దరూ పెద్దలు.
పెద్దలకు ముందు గౌరవవాచకమైనటువంటి పదం ఏమీ వేయకుండానే సంబోధన చేస్తున్నాడు, ఇది తప్పు అని అనుకున్నాం. మరి ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు? అర్జునుడు కూడా ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే అంటున్నాడు. ధృతరాష్ట్రుడు యొక్క కొడుకు, ధృతరాష్ట్రుడు అన్నప్పుడు ఏమన్నా మా పెదనాన్న అంటున్నాడా? అనలేదు. పైగా ఈయన అన్నగారు కదా, ఎంత కాదన్నా. మరి ఆ కాలంలో అన్నగారులంటే గౌరవం ఎక్కువగానే ఉండేది కదా. మరి దుర్బుద్ధేహే అని కూడా అంటున్నాడు. మరి పెదనాన్నగారి పక్కన గౌరవవాచక పదం వేయలేదు, పెదనాన్నగారి కుమారుడు అన్నగారి పక్కన గౌరవవాచకం వేయలేదు. మరి ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేహే అనటానికి, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ అనటానికి తేడా ఏంటి? దుర్యోధనుడు ఎలా వ్యవహరిస్తున్నాడో అర్జునుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నాడని కదా దీనివల్ల మనకి తేలింది. కాబట్టి అర్జునుడు తప్పు చేస్తున్నాడా? ఏం చెప్పాలి దీనికి? తప్పు చేస్తున్నాడనే చెప్పాలి. తప్పు ఎవరు చేసినా తప్పు అనే చెప్పాలి. కానీ ఈయన తప్పు వెనక ఒక కారణమైతే ఉంది. ఆయన తన విశేషణంలో చూపించాడు, దుర్బుద్ధేహే అని. దుర్బుద్ధేహ అంటే నిరంతరం దుష్టబుద్ధితో వీరిని నష్టపరచటానికే ప్రయత్నం చేస్తున్నవాడు. ఆ విషయంలో సుమారుగా 85-90 ఏళ్లుగా వీళ్ళందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వారు విద్యాభ్యాసానికి హస్తినాపురానికి చేరింది లగాయితూ ఈ రోజు వరకు వీళ్ళని ఏదో విధంగా ఇబ్బందుల పాలు చేస్తూనే ఉన్నారు. వీరిని అరణ్యవాసానికి పంపినా సరే అక్కడ ఏదో విధంగా ఇబ్బంది పెడదామని దుర్వాస మహర్షిని పంపించారు, ఘోషయాత్ర అని పేరు పెట్టారు. అజ్ఞాతవాసంలో ఉండగా వీళ్ళు ఏమన్నా వచ్చారేమో అని సందేహం కొద్దీ ఈ పని చేశారు, ఆ పని చేశారు. ఏమి చేసినా సరే వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అనేది లక్ష్యంగా పనిచేశారు. కాబట్టి ఇటువంటి దుర్బుద్ధి ఒకసారి గుర్తుకు రాగానే ఇంత యుద్ధానికి కారణం ఎవరు అనే చిన్న సందేహం మొలకెత్తంగానే ఇంత యుద్ధానికి కారణం వీడే, ఎదురుకుండా ఉండేటువంటి దుర్యోధనుడే అని ఒక్కసారి అనిపించి ఈ మాట అన్నాడు. అయితే దుర్యోధనస్య దుర్బుద్ధేహే యుద్ధే ప్రియ చికీర్షవ అనొచ్చు కదా. ధార్తరాష్ట్రస్య అని ఎందుకు అనాలి? ఆ ధృతరాష్ట్రుడి పేరు ఎందుకు ఎత్తాలి అంటే, ఈ తప్పులన్నిటినీ ఆమోదించింది ఎవరు? ధృతరాష్ట్రుడు. కాబట్టి ధృతరాష్ట్రుడికి కూడా ఇందులో పాపం ఉంది. ఆయన స్వయంగా చేయకపోయినా సరే ఇందులో పాపం ధృతరాష్ట్రుడికి కూడా ఉంది. ధృతరాష్ట్రుడికి కూడా ఇవన్నీ ఇష్టమే. తమ్ముడి పిల్లల మీద ఎంతో కొంత అసూయం, ఎంతో కొంత తీసేసుకున్నా పర్వాలేదు, అసూయ అనేది ధృతరాష్ట్రుడికి కూడా ఉంది. అందువల్ల ఈ దుర్బుద్ధి అనేది కేవలం దుర్యోధనుడికి పరిమితం కాదు, ధృతరాష్ట్రుడికి కూడా ఉంది అని సూచించుకోవటానికి ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే అని అన్నాడు. అయ్యో, ధృతరాష్ట్రుడు ఏం చేశాడండి పాపం, గుడ్డివాడు, పాపం పుత్ర వ్యామోహం కొద్దీ పుత్రుడు ఏం చెప్తే అది ఆమోదించాడు అంతే కదా అని అనుకోవటానికి వీలే లేదు. కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. అది మంచి పని కావచ్చు, చెడ్డ పని కావచ్చు, మొత్తం నలుగురు అందులో భాగస్వాములు అవుతారు. ఒకడు కర్త, చేసేవాడు. రెండోవాడు కారయిత, చేయించేవాడు, ఫలానా పని ఇలా చెయ్యని సలహాలు ఇచ్చేవాడు. ప్రేరక, ప్రేరేపించేవాడు, చెయ్యి 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 అని ప్రేరేపించేవాడు. ఇది కాకుండా అనుమోదక అంటే ఒప్పుకునేవాడు. బాగుంది అని చెప్పటం ఒక రకమైన ఒప్పుకోవటం, బాలేదు అని చెప్పకపోవటం, ఇలా చేయకూడదు అని చెప్పకపోవటం మరొక రకమైనది. ధృతరాష్ట్రుడు కొన్ని సందర్భాల్లో బాగుంది అని ఒప్పుకున్నాడు, కొన్ని సందర్భాల్లో బాలేదు అని చెప్పలేదు, వద్దు అని చెప్పలేదు. కాబట్టి అనుమోదకుడయ్యాడు. అనుమోదకుడయ్యాడు కాబట్టి దుర్యోధనుడు చేసే ప్రతి పనిలోనూ ధృతరాష్ట్రుడికి కూడా వాటా ఉంది. అందులోనూ విశేషించి ధృతరాష్ట్రుడు రాజు అంటే అధికారంలో ఉన్నవాడు, ఆజ్ఞాపించగలిగినవాడు. అలాంటివాడు తప్పు చేసినందువలన, అలాంటివాడు ఆమోదం తెలిపినందువలన ఈ పనులన్నిటిలోనూ ధృతరాష్ట్రుడికి కూడా వాటా ఉంది అని వ్యాస భగవానుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక, ఈ 4 సెక్షన్లలో 4 విభాగాలలో మనం ఎక్కడ పడతాం, అది మంచి పనా చెడు పనా అనే విషయాన్ని గమనించుకుంటుండి ఉండండి అనే విషయాన్ని సూచించడం కోసం ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే అని తీసుకొచ్చి పెట్టాడు వ్యాస భగవానుడు.
విషయం అయిపోలా. మొదలెట్టింది అర్జునుడు తప్పు చేశాడా లేదా అని, పూర్తి చేసుకుంటున్నది వ్యాస భగవానుడు ఎందుకు పెట్టాడు అని. రెండిటికి పృష్ఠతాడన దంతభంగ అన్నట్టుంది పరిస్థితి. ఇలా సరిపోలేదు. అర్జునుడు అనేవాడు ఇక్కడ తప్పు చేశాడా చేయలేదా, అర్జునుడు పెద్దవాళ్లను గౌరవవాచక పదం వేయకుండా మర్యాద లేకుండా సంబోధించాడా లేదా అనేదే ప్రశ్న. అది తప్పా కాదా, దానికి కారణం ఏమైనా ఉండొచ్చు. తప్పు చేశాడా లేదా అంటే మనమందరం స్థిరంగా ఓ మాట ఒప్పుకోవాలి, ఇది తప్పు కాదు, తప్పున్నర. ఎందుకంటే సాధారణమైన జనుడు చేస్తే, సాధారణమైన మనిషి చేస్తే అది తప్పు. విశేషమైనటువంటి యోగ్యత ఉన్నవారు చేస్తే, విశేషంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నవారు చేస్తే అది తప్పున్నర. ఈ విషయాన్ని పరమాత్మ పైన చెప్పబోతున్నాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన వాడు ఏ ఏ విధంగా నడుచుకుంటూ ఉంటాడో వాడి నడతను మిగతా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. గమనించి మనం కూడా ఇలాగే ఉండాలి అని అనుకుంటారు. కాబట్టి అర్జునుడు గనక శ్రేష్ఠుడైతే, అర్జునుడు శ్రేష్ఠుడా కాడా? ఇన్ని రోజులుగా మనం అర్జునులం అయిపోదాం అని అనుకుంటున్నాం కదా. మహాశ్రేష్ఠుడు. రేపటి రోజున మనం కూడా ఇలాగే మన పెదనాన్నగారి గురించో వాళ్ళ అబ్బాయి గురించో తప్పుగా మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. అందువలన మొదలు అర్జునుడిది తప్పు అని ఒప్పుకోవాలి. తప్పున్నారో అంతకుమించి తక్కువైతే కాదు. కారణం ఉన్నా తప్పు తప్పే. మరైతే అర్జునుడు శ్రేష్ఠుడు ఎందుకయ్యాడు? అర్జునుడు శ్రేష్ఠుడు అని ఇన్ని రోజుల నుంచి చెప్పి మనమందరం అర్జునులం అయిపోదామని చెప్పి ఓ మంచి రోజున పౌర్ణమి రోజున చూసి ఆయనకు గుండు సున్నా చుడతారా అనంటే అట్లా దీన్ని అర్థం చేసుకోకూడదు. అర్జునుడు కూడా సాధకుడు, ఆయన సిద్ధుడు కాడు. సిద్ధులైన వారిని కొంతమందిని చూసుకున్నాం. భీష్ముడు, ద్రోణుడు ఇత్యాదులను కొంతమందిని మనం లెక్క వేసుకున్నాం. అర్జునుడు సాధకులలో శ్రేష్ఠుడు అని అనుకున్నాం. అర్జునుడికి కూడా ఇంకా పైన సందేహాలు ఉన్నాయి కాబట్టే కదా పరమాత్మ ఆయనకు ఉపదేశం చేసి సరిపోయిన దారిలో పెట్టాడు. ఇది కర్తవ్యమా కాదా, నేను చెయ్యాలా చెయ్యక్కర్లేదా, యుద్ధం మంచిదా చెడ్డదా అనే సందేహాలు ఇంకా ఉన్నాయి. అర్జునుడికి ఇంకా నిర్ణయం కలగలేదు. కాబట్టి అర్జునుడు కూడా సాత్విక భావాలకు రాజస భావాలకు మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు. కానీ ఆ కొట్టుమిట్లాడటంలో ఉత్తమంగా కొట్టుమిట్లాడుతున్నాడు. పరీక్ష ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని లెక్కేసుకుందాం. ఫెయిల్ అవ్వటంలో తేడా లేదా అండి? 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయినవాడు, లేకపోతే 0 మార్కులు వచ్చి ఫెయిల్ అయినవాడు, వీరిద్దరి మధ్య తేడా ఉందా లేదా? లేదా 100 మార్కులు వస్తేనే పాస్ అయినట్టు అని పెట్టుకుందాం, 100 మార్కులు వస్తేనే మనిషి ఉత్తీర్ణత చెందినట్టు అని పెట్టుకుందాం. 99 మార్కులు వచ్చినా సరే ఫెయిల్ అయినట్లే కదా. కానీ 99 మార్కులు వచ్చిన వాడికి 0 మార్కులు ఉన్న వాడికి ఎంత తేడా ఉంది? అర్జునుడు 99 మార్కులు వాడు. ఆ ఒక్క మార్కుని పరమాత్మ ఇప్పుడు ఉపదేశంతో సరిచేయబోతున్నాడు. మార్కులోని మనం సరదాగా అనుకున్నాము, ఎన్ని మార్కులు ఎంత అని పరమాత్మకు తెలుసు, కానీ మనకేం తెలుసు? ఉత్తములలో శ్రేష్ఠుడు అర్జునుడు అనే విషయంలో సందేహమేం లేదు. కానీ ఆ ఉత్తముడు తప్పు చేస్తున్నాడు. మనం ఆ తప్పును చూసి తప్పు చేయవలసిన అవసరం లేదు. ఉత్తములు చేసేటువంటి తప్పును చూసి మనమందరం కూడా తప్పు చేయవలసిన అవసరం లేదు. ఇది మొదటి విషయం. రెండవ విషయం, ఆ తప్పుని వెంటనే సరిదిద్దుకుంటున్నాడు అర్జునుడు. అందువలనే మనం ఉత్తమ సాధకుడు అని కూడా అర్జునుడిని అనుకుంటున్నాం. ఎలా సరిదిద్దుకుంటున్నాడు అంటే తన దృష్టికోణాన్ని మొత్తం మార్చేసుకుని ఒకసారి చూస్తున్నాడు. ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుడిని ఇప్పుడు దుర్బుద్ధి అని అన్నాడు, వెంటనే మా అన్న అనబోతున్నాడు. కాబట్టి ఒక్క క్షణం మనసు పీకినా సరే సరిదిద్దుకుని తన బుద్ధిని సవ్యమైన దారిలో పంపించగలిగిన సామర్థ్యం ఉన్నవాడు అర్జునుడు. కాబట్టి మనకు శ్రేష్ఠుడయ్యాడు. ఆ దశలో ఆయన చేసినటువంటి చిన్న తప్పు మనకు లెక్కలేదు. కానీ ఆ తప్పును తప్పుగా ఒప్పుకోవాలి, మనం ఆచరించకూడదు. ఆయన్ని తప్పు అనటానికి కాదు మనం ఇప్పుడు అనేది, మనం అలా ఆచరించకుండా ఉండటానికి మాత్రమే. అర్జునుడు తప్పు చేశాడు అని అండర్లైన్ చేసి పేపర్లలో వేయకండి. అర్జునుడు చేసిన ఆ తప్పును మనం ఆచరించరాదు
మనము ఎట్టి పరిస్థితులలోనూ ఏ సందర్భం వచ్చినా సరే, ఎంత కోపం వచ్చినా సరే పెద్దవారిని తూలనాడరాదు అనే విషయాన్ని మనసులోకి ఎక్కించుకోవాలి. ఇంతవరకే ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల అర్జునుడు ఈ శ్లోకంలో తన యొక్క బాధను వెళ్ళగక్కాడు. వెళ్ళగక్కి ఈ దుర్బుద్ధి అయినటువంటి ధృతరాష్ట్ర కుమారుడు దుర్యోధనుడు ఆయనకు ఇష్టంగా నడుచుకోవటానికి, ఆయనకు అనుకూలంగా యుద్ధం చేయటానికి చాలామంది వచ్చారు. ఎవరెవరు వచ్చారు అని ఒకసారి నేను లెక్కించుకోవాలి, చూసుకోవాలి. నన్ను మధ్యలో పెట్టు. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అని అడిగాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని పై శ్లోకం మనకు తెలియజేస్తోంది. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత. ఇలా గుడాకేశుడు అంటే అర్జునుడు అని అర్థం చెప్పుకున్నాం. గుడాకేశుడు ఎందుకు అయ్యాడని పైన చెప్పుకుందాం. అర్జునుడు ఇలా అన్నాడు కదా, నా యొక్క రథాన్ని 2 సేనల మధ్య తీసుకువెళ్ళి పెట్టు అన్నాడు కదా. అది విన్న హృషీకేశుడు శ్రీకృష్ణ పరమాత్మ, మనస్సును నియంత్రించేటువంటి పరమాత్మ, మనస్సులో కొలువై ఉన్నటువంటి పరమాత్మ, ఆయన సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం, ఆ 2 సేనల మధ్య తన రథాన్ని తీసుకువెళ్ళి ఉంచాడు. ఇందులో ప్రధానమైన పదాలు ఏవి ఉన్నాయి అని మనకి చూడంగానే అర్థమైపోతోంది. గుడాకేశః ఇది ప్రధానమైన పదం. గుడాకాయాహ ఈశః గుడాకేశః అని చెప్పుకున్నాం. గుడాక అంటే నిద్ర, నిద్రను గెలిచినవాడు. నిద్రను గెలిచినవాడు అంటే ఏంటి? నిద్ర పట్టని వాడనా? కాదు, నిద్రను కూడా గెలిచి ఆ సమయాన్ని కూడా సాధనకై వినియోగించుకున్నవాడు. యోగ బలంతో నిద్రను కూడా గెలిచి ఆ సమయాన్ని కూడా సాధనకై వినియోగించుకున్నవాడు. అర్జునుడు బాల్యంలో ఒక సందర్భంలో రాత్రిపూట దీపం పోయిన చీకటిలో ఎవరో అన్నం తినటం చూశాడు. ఎవరు అన్నం తినటం అని మీ అందరికి కూడా తెలుసు. ఎలా తింటున్నావు అని అడిగాడు. అడిగితే ఆ మనిషి అన్నాడు, ఏముంది, కింద అన్నం ఉంది, చేయి పెడితే దొరుకుతుంది, ఇక్కడ మన నోరు మన దగ్గర ఉంది, ఇక్కడికి పెడితే అన్నం లోపలికి వెళ్ళిపోతుంది, దీనికి దీపం ఎందుకు అని అడిగాడు. దీపం లేకుండా ఏ సందర్భంలోనూ అన్నం తినరాదు. దీపం పోతే, ఒకవేళ మనకి అక్కడ వెలుగు పోతే గనక అన్నం తినటం ఆపాలి అని ఉంది. మళ్ళీ దీపం వచ్చిన తర్వాత వెలుగులో మాత్రమే అన్నం తినాలి అని నియమం ఉంది. కానీ ఈ వ్యక్తి ఇలా చేయంగానే అర్జునుడికి వెంటనే ఒక మాటతో వచ్చింది. చీకట్లో అన్నం తిన్నప్పుడు చీకట్లో బాణం ఎందుకు వేయకూడదు? చీకట్లో కూడా లక్ష్యాన్ని ఎందుకు మనం ఛేదించకూడదు? కాబట్టి చీకట్లో లక్ష్యాన్ని ఛేదించే సాధన చేయాలి అని ఆ రోజు నుంచి మొదలెట్టుకున్నాడు. మరి చీకట్లో లక్ష్యాన్ని ఛేదించాలంటే ఏం చేయాలి? ముందు నిద్రను గెలవాలి. కాబట్టి నిద్రను గెలిచి చీకట్లో లక్ష్యాలని ఛేదించే సాధన చేసుకుని, తద్వారా యోగాభ్యాసాదులన్నీ చేసుకుని నిరంతరం ఆ సాధనలో పైమెట్లకి ఎక్కే ప్రయత్నంలో ఉన్నవాడు. కాబట్టి గుడాకేశుడు కాబట్టి, ఇలాంటి వాడు కాబట్టి చెప్పంగానే హృషికేశుడు శ్రీకృష్ణ పరమాత్మ విన్నాడు. లేకపోతే 2 మాటలు మాట్లాడచ్చు సామాన్యమైన సారథి అయితే. మొదలు, నీకేంటి పని, ఎవరుంటే నీకేంటి, అందరూ శంఖనాదాలు చేశారు కదా, మాట్లాడకుండా బాణాలేయి అని ఒక మాట చెప్పచ్చు. లేదు పెద్దవాడు అని అనుకుంటే, చూడు నువ్వేదో యుద్ధం చేస్తున్నావు, సహాయం చేద్దామని సారథిగా వచ్చానే తప్ప నువ్వు చెప్పిన ప్రతి పని చేయడానికి నేను ఇక్కడేం లేను అని కూడా అనొచ్చు. 2 మాటలు అనలేదు. నువ్వు నోరు మూసుకుని నీ పని చేయనలేదు, నాకు పని చెప్పకు అనలేదు. ఎందుకనలేదు? గుడాకేశుడు కాబట్టి, సాధనలో చాలా ఉత్తమ స్థితికి వెళ్ళాడు కాబట్టి. సాధనలో ఉత్తమ స్థితికి వెళితే ఈయనెందుకండి మాట వినాలి? హృషీకేశ ఆయన ఎక్కడ ఉన్నాడు? మనసులో ఉన్నాడు. అర్జునుడి మనసులో జరిగేటువంటి పరిణామాలన్నిటినీ గమనిస్తున్నాడు, జాగ్రత్తగా చూస్తున్నాడు. ఏ స్థితి నుంచి ఇప్పుడు ఏ సందేహాలకి వెళ్ళబోతున్నాడు అని అర్థమైపోయింది.
మొదటి తప్పు రాంగనే ఇంకా పై తప్పులు ఏం చేయబోతున్నాడు అని గురువుగారికి తెలిసిపోతుంది. జగద్గురువు, అందులో మనస్సుల్లోనే నిండి ఉండేవాడు ఆయన. కాబట్టి విషయం అర్థమైపోతోంది ఆయనకి. అందుకని వీడు మధ్యలోకి వెళ్ళవలసిందే, అక్కడ వీడేదో సందేహాలు అడుగుతాడు, మనం సమాధానం చెప్పవలసిందే అని చిరునవ్వుతో చక్కగా తీసుకెళ్ళి పెట్టాడు. అంతే తప్ప నువ్వు చెప్పిన పని నేనెందుకు చేయాలి అని శల్యుడు కర్ణుడిని అన్నట్టు అనలేదు. శల్యుడికి కర్ణుడికి ఉండే సంబంధం వేరు, శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడికి ఉండే సంబంధం వేరు. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు, అర్జునుడు మంచి శిష్యుడు. ఇంకా చెప్పాలంటే మంచి లిజనర్. వినడం అనేది ప్రధానమైన లక్షణం. ఆ వినటం పరిపూర్ణంగా ఉన్నవాడు. లేకపోతే యుద్ధం చేసే ముందు 700 శ్లోకాల ఉపదేశం చేస్తే వినేవాడు ఉంటాడండి? తొందరగా కానీ మనం పై పని చూడాలి అనాలి కదా. ఇంతకీ ఏం చేయమంటావు, యుద్ధం చేయమంటావా ఆపేయమంటావా, ఒకటి చెప్పు అనాలి కదా. ఏమీ అనలేదు, నువ్వు ఏం చెప్తే అది వింటాను, అర్థం కాని విషయాన్ని అడిగి తెలుసుకుంటాను అని చాలా శ్రద్ధగా ఉండేటువంటి ఉత్తమ విద్యార్థి, ఉత్తమ శిష్యుడు. కాబట్టి ఈ జగద్గురువు, ఆ ఉత్తమ శిష్యుడు, వీళ్ళిద్దరూ కలిసిన అపూర్వమైన సంఘటన. కాబట్టి ఇది ప్రత్యేకించి వ్యాస భగవానుడు మనకు చెప్తున్నాడు. ఆయన హృషికేశుడు, ఈయన మనసులో ఏం జరుగుతోన్నది అనే విషయాన్ని గమనించి ఆయన చెప్పినట్టు ఈ రథాన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టబోతున్నాడు. పెట్టేటప్పుడు ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మనకు పై శ్లోకం తెలియచేస్తోంది. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి అని తీసుకెళ్ళి పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? భీష్మ ద్రోణ ప్రముఖతః. భీష్ముడున్నాడు అక్కడ, భీష్మాచార్యుడున్నాడు, భీష్మ పితామహుడున్నాడు, ద్రోణుడు ద్రోణాచార్యుడున్నాడు. వాళ్ళిద్దరు ముందుగా వచ్చేటట్లుగా. అదేవిధంగా సర్వేషాంచ మహీక్షితాం, కౌరవ సైన్యంలో ఉండేటువంటి రాజులందరికీ ముందుగా ఉండేటట్లుగా, రాజులందరూ ఎదురుకుండా కనిపించేటట్లుగా మంచి స్థానం చూసి అక్కడ నిలబెట్టాడు. సర్వేషాంచ మహీక్షితాం నిలబెట్టి ఏమన్నాడు? ఉవాచ అన్నాడు. ఏమన్నాడు? పార్థ, ఓ పార్థుడా, అర్జునుడా, పశ్యైతాన్, వీళ్ళందరినీ చూసుకో, సమవేతాన్, యుద్ధం కోసం నిలబడి ఉన్నారు కదా, కురూన్, కౌరవులందరూ వచ్చారు, కౌరవ పక్షం వారందరూ ఇక్కడే ఉన్నారు, వీరు కాక ఎవరూ లేరు, వీరందరినీ చూసుకో అన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇలా 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 చూపిస్తే ఇదిగో కౌరవులందరూ ఇక్కడెక్కడెక్కడ ఉన్నారు చూసుకో అన్నాడు. పోనీ వేలు చూపించాడా లేదా, మీరు వెళ్ళి చూశారా అని అడిగితే అడిగారేమో. పోనీ కళ్ళతో చూపించాడు, గో ఉన్నారు చూసుకో, వీళ్ళందరినీ చూసుకో అని చెప్పాడు. ఎందుకంటే ఇద్దరూ అటే మొహం పెట్టుకుని ఉంటారు కదా, తలకాయ ఎత్తి చూశాడని ఇవన్నీ ఏం లేవు. చూశాడు, చూపించాడు, అర్జునుడికి చూపించి ఇదిగో కౌరవ సేనంతా నీ ముందు ఉన్నది, ఒకసారి చూసుకో అన్నాడు. ఏమన్నాడు? ఆయనేం అడిగాడు, ఈయనేమన్నాడు అని అంటే, ఆయనేమో అసలు ఎవరున్నారు, ఎవరు యుద్ధం చేయడానికి, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి వాళ్ళందరినీ చూపించు అని సామాన్యంగా అడిగాడు. ఈయన సామాన్యుడా, శ్రీకృష్ణ పరమాత్మ చూపించటం కాకుండా పై పని కూడా చేశాడు. ఏమిటి ఆ పై పని? ఎవరు కనిపెట్టారు అంటే భీష్ముడు కనిపెట్టాడు. ఈయన చేస్తున్న పని ఏంటి అనే విషయాన్ని భీష్ముడు కనిపెట్టేశాడు. కనిపెట్టి తన స్తుతిలో వేరే సందర్భంలో ఆ విషయాన్ని చెప్పాడు. నాయనా, నువ్వు ఈ పని చేశావు, ఆ రోజు అర్జునుడికి చూపించటం ద్వారా నువ్వు ఈ పని చేశావు అని కృష్ణ పరమాత్మకే చెప్పేశాడు. ఏం చేశాడు అంటే, సపది సఖి వచో నిశమ్య మధ్యే నిజ పరయోర్బలయోరథన్నివేశ్య పరసైనికాయురక్ష్ణ హృతవతి పార్థ సఖే రతిర్మమాస్తు. సపది సఖి వచో నిశమ్య మధ్యే. ఇందుకు సంస్కృత శ్లోకానికి అర్థం ఎందుకు? తెలుగు పద్యం కూడా ఒకసారి అనుకుని దానికి అర్థం చూసుకుందాం. నరు మాటల్ విని నవ్వుతో ఉభయసేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళిన్ చూపుచును పరభూపాయువులెల్ల చూపులను శుంభత్కేళు వంచించు ఈ
పరమేశుండు వెలుంగుచుండెను మనఃపద్మాసనాసీనుడై. నరు మాటల్ విని నరుడు అర్జునుడు ఏమన్నాడు? సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అన్నాడు. యావదేతాన్ నిరీక్షేహం అన్నాడు. అవన్నీ విన్నాడు. విని నవ్వుతూ ఉన్నాడు. యుద్ధం ముందు నవ్వెందుకు వచ్చింది ఆయనకి? యుద్ధం ముందు టెన్షన్గా ఉండాలి కదా. ఆయనకు అలాంటివేం లేవు. ఏం జరగబోతోంది, ఏం చెయ్యాలి అని తెలిసినవాడు. అందుకని చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. నవ్వుతో ఉభయసేనా మధ్యమ క్షోణిలో, రెండు సేనలకు మధ్యకి తీసుకువెళ్ళి రథంబు నిల్పి పరభూపాలావళించూపుచును. వేలుతో, నేను ఊరికనే నా కళ్ళు కనిపించవేమో అని వేలుతో చూపిస్తున్నాను, ఆయన కంటితోనే చూపిస్తున్నాడు. పరభూపాలావళించూపుచును, ఆ రాజులందరినీ చూపిస్తున్నాడు. చూపిస్తూ ఏం చేస్తున్నాడు? తన చూపులతో ఆ భూపాలలు అంటే ఆ రాజులు, ఆ యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరి ఆయుస్సుల్ని హరించేశాడు. ఏమైంది? యుద్ధం చేసే వాళ్ళ యొక్క ఆయుస్సులన్నిటినీ ఈయన హరించాడంటే అర్థం ఏమైంది? యుద్ధం అయిపోయింది, వాళ్ళందరూ పోయినట్లే. ఈ విషయాన్ని భీష్ముడు ఇప్పుడే కనిపెట్టేశాడు. అర్జునుడికి పరమాత్మ ఎప్పుడో తర్వాత చెప్పాడు మెల్లగా. మయైవేతే నిహతాధార్తరాష్ట్రాహ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. నేను వీళ్ళందరినీ ఎప్పుడో తినేశానయ్యా, నువ్వు ప్రత్యేకించి చేయాల్సిందేం లేదు, నువ్వు నిమిత్తమాత్రంగా యుద్ధం చెయ్యి. నువ్వు బాణం వేస్తే వాడు కింద పడతాడు. తినటం అయిపోయింది, వీళ్ళందరి ఆయుస్సులు పీకేశాను, లాగేశాను, అయిపోయింది, ఏం మిగల్లేదు. అంటే అర్జునుడికి భీష్ముడికి ఉండే తేడా ఇంత. అర్జునుడికి ఉత్తమ శిష్య లక్షణం ఉంది, కానీ సాధకుడు. కానీ భీష్మాచార్యుడు, భీష్మ పితామహుడు సిద్ధుడు. ఆయన చాలా కష్టపడి ఉపదేశాలను గ్రహించి సాధన చేసుకుని తన భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని అన్నిటినీ స్థిరం చేసుకున్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే పరమాత్మ చెప్పబోయేటువంటి ఉపదేశాలన్నిటినీ ఆచరించి చూపించబోతున్నాడు. అందుకనే ఇటువంటి స్థితిలో కూడా ఏమంటున్నాడు? ఆహా, చక్కగా అందరి ఆయుస్సులు పీకేశావు. అందరిలో ఎవరున్నారు? తనే ఉన్నాడు, భీష్ముడే ఉన్నాడు. నా ఆయుస్సు కూడా మింగేశాడు ఆయన, అయిపోయింది, నా పని కూడా అయిపోయింది. కానీ నా ఆయుస్సు మింగేటువంటి ఈ పరమేశుండు వెలుంగుచుండే హృత్పద్మాసనాసీనుడై నా హృదయంలో నిరంతరం ప్రకాశిస్తున్నాడు. మనం హృషీకేశ అనే పదానికి ఏ అర్థమైతే చెప్పుకున్నామో ఆ అర్థాన్ని ఈయన ఉంచేసుకున్నాడు. మనస్సులో పరమాత్మను నిరంతరం ధ్యానిస్తున్నాడు. అంటే జ్ఞానయోగం పరిపూర్ణంగా సిద్ధించింది, ఆ పరమాత్మ మీద భక్తి పరిపూర్ణంగా ఉంది. అదే సందర్భంలో ఇంత పని జరిగింది అని తెలిసినా సరే 10 రోజుల పాటు చాలా చక్కగా యుద్ధం చేశాడు. అంటే కర్మయోగం కూడా బాగా ఉన్నది. పాపం అర్జునుడికి ఇటు కర్మయోగం పరిపూర్ణంగా సిద్ధించలేదు, యుద్ధం చేయనా వద్దా అంటాడు. జ్ఞానయోగం అయితే కర్మయోగమే లేనిది జ్ఞానయోగం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ దూరగా పండినవాడు అర్జునుడికి ఏం లేదు కాదు. భీష్ముడు సిద్ధుడు, అర్జునుడు ఉత్తమ సాధకుడు. కాబట్టి సిద్ధుడైనటువంటి భీష్మాచార్యుడు ఈ విషయాన్ని కనిపెట్టేశాడు. కనిపెట్టి ఇది జరుగుతున్న పని అని అన్నాడు. అర్జునుడు మాత్రం కనిపెట్టలేకపోయాడు. కనిపెట్టలేకపోయాడే అనే జాలితో పరమాత్మే పైన చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం సిద్ధం చేసుకుందాం. ఈ యుద్ధం ముగిసిపోయింది. యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది అని ఎవ్వరు అడక్కండి. యుద్ధం అయిపోయింది. ఎందుకంటే పరమాత్మ అందరి ఆయుస్సులను తినేశాడు అంటే అందరికీ ఆయుస్సులు పూర్తయిపోయినాయి. వీరు ఈ సందర్భాలలో ఇలా పోవాలి అని పరమాత్మ అక్కడే నిర్ణయించేశాడు. కాబట్టి ఇక్కడ యుద్ధం పూర్తయిపోయినది. కాబట్టి యుద్ధం గురించి చర్చ లేకుండా మనం పైన మనకు కావలసినటువంటి కర్మయోగాన్ని గురించి, జ్ఞానయోగాన్ని గురించి శ్రద్ధగా విచారణ చేసుకోవచ్చు. అలా ఆ యుద్ధం పూర్తయిపోయిన సందర్భాన్ని కర్మయోగానికి, జ్ఞానయోగానికి ఒక ప్రాతిపదికగా ఉండేటువంటి సందర్భాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు వ్యాస భగవానుడు. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. వీళ్ళందరూ ఉన్నారు ఎదురుకుండా, చూసుకో, ఎవరెవరితో యుద్ధం చేయాలో చూసుకో. ఇంతేకాదు ఎవరెవరు నీకు ఏమేమవుతారో కూడా చూసుకో. నువ్వు ఆలోచించుకోదలుచుకుందేదో నాకు తెలుసు, కాబట్టి అది కూడా చూసుకో.
మరైతే అర్జునుడి ఆలోచనలు ఏంటి? పరమాత్మ ఏ ఆలోచనలు కనిపెట్టాడు అంటే దాన్ని మనం పై శ్లోకాలలో రేపటి రోజున మరుసటి రోజున జాగ్రత్తగా చూసుకుందాం. అర్జునుడి యొక్క యోగ్యతను కూడా ఒక్కసారి గమనించుకుందాం. ఈరోజు అనుకున్నటువంటి అర్జునుడికి దుర్యోధనుడికి తేడా ఎంత అనే విషయాన్ని మరొక్కసారి స్థిరం చేసుకుందాం. అర్జునుడికి దుర్యోధనుడికి చాలా తేడా ఉంది అని ఈరోజు అనుకున్నాం. ఆ తేడాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించుకుందాం. ఆ పని రేపటి రోజున లేదా మరుసటి రోజున మెల్లగా చేసుకుందాం. ఇప్పుడు మనం చాలా శ్రద్ధగా ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొందాం. మనం ఓం నమో వెంకటేశాయ శేషాద్రి నిలయాయ చ వృషదృగ్గోచరాయాథ విష్ణవే సతతం నమః అనే శ్లోకార్థాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. అందులో తెలుసుకోవలసిన ఒక భాగం వృషదృగ్గోచర అంటే వృషభాసురుడు అనే రాక్షసుడికి ఆయన ప్రత్యక్షమయ్యాడు మహావిష్ణువు. అదే వృషదృగ్గోచర అని. ఆ వృషభాసురుడికి వృషభాద్రికి ఉండే పరస్పర సంబంధం ఏమిటి అనేది భవిష్యోత్తర పురాణంలో దీనికి సంబంధించినటువంటి ఒక ఉపదేశం అందులో ఉన్నది. వృషభాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ శేషాచలం మీద నిరంతరము తుంబుర తీర్థంలో త్రికాల స్నానం చేస్తూ 5000 సంవత్సరముల కాలము సాలగ్రామ శిలారూపుడైనటువంటి నృసింహస్వామిని ఉపాసన చేసినట్లుగా మనకు అందులో కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రతినిత్యము ఆయన పూజా సమాప్తి చేసుకుని పూజ అనంతరము ఆయన తన శిరస్సు ఛేదించుకుని స్వామివారి పాదపద్మముల యందు ఒక ఫలముగా సమర్పిస్తూ ఉండేవాట ఆయన. అది అతిశయమైన భక్తి ఆ అసురుడికి. ఇలా ఉంటూ ఉండగా ఈ శేషాచలం మీద స్వభావం చేత అతను ఎంత భక్తి తత్పరుడైనా ఎంత దైవాన్ని ఆరాధించినా ప్రవృత్తి స్వభావం రాక్షస స్వభావం కాబట్టి ఆ రాక్షస స్వభావం చేత ఏం చేశాడంటే ఆయన ఇక్కడ ఈ శేషాచలం మీద తపస్సు చేసుకునేటటువంటి అనేక మంది మహర్షులు వారందరినీ ఇతను దుఃఖింపజేస్తూ ఉండేవాట. అంటే వారందరూ ఇతని వల్ల దుఃఖింపబడుతూ ఉండేవారు. ఈ దుఃఖాన్ని భరించలేక శ్రీ మహావిష్ణువుని ఈ మహర్షులందరూ ప్రార్థించారు. ఈ అసురుడి నుండి మమ్మల్ని రక్షించండి, ఈ బాధ మేము భరించలేకపోతున్నాం, మా తపస్సుకు విఘ్నాన్ని కలిగిస్తున్నాడని. శ్రీ మహావిష్ణువు పరమ అనుగ్రహంతో ఈ వృషభాసురుడు ఏ సాలగ్రామ శిలాస్వరూపుడైనటువంటి నృసింహస్వామిని ఉపాసిస్తున్నాడో అదే సాలగ్రామ శిలలో అవతరించాడు ఆయన. అంటే అతనికే సాక్షాత్కరించాడు. అతనికి సాక్షాత్కరించిన తర్వాత ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారంతో అత్యాశ్చర్యమైన ఆనందాన్ని పొందినవాడై అతిశయమైన ఆనందంతో మూర్ఛిల్లాడు. తర్వాత కొద్దిసేపటికి తెలివి తెచ్చుకుని ఆ ఆనందాన్ని అతిశయమైన ఆనందాన్ని అతను అనుభవించి పరమాత్మతోటి ఆయన కోరిన కోరిక ఏమిటంటే నీతోటి యుద్ధం చేయాలని. పరమాత్మ సాక్షాత్కరించినప్పుడు మనం అడగవలసిన వరము ఏదైతే ఉంటుందో దానికి భిన్నంగా కోరాడు, తనతో యుద్ధాన్ని కోరాడు. అయితే భక్తుడి యొక్క కోరిక తథాస్తు అన్నాడు ఆయన. ఆ తర్వాత వారిద్దరి మధ్య చాలా ఘోరమైన యుద్ధం జరిగినట్లుగా మనకు అందులో ఘట్టం కనిపిస్తూ ఉన్నది. పరస్పరము అటు ఆసురీ శక్తి, ఇటు దైవశక్తి పరస్పరము ఎవరి శక్తితో వాళ్ళు విజృంభిస్తూ ఉన్నారు. ఎంత చేసినా దైవశక్తి ముందు రాక్షస శక్తి క్షీణం అవ్వాల్సిందే కాబట్టి పరమాత్మ యొక్క అఖండమైనటువంటి సహస్ర భుజములతో పరమాత్మ అవతరించాడు గరుడత్మంతుడిని అధిష్ఠించి. ఆ సమయంలో సహస్ర భుజాత్ముకుడైనటువంటి పరమాత్మ ఆ తన యొక్క శంఖ చక్రం ఏదైతే ఉందో ఆ సుదర్శన చక్రంతో తన శిరస్సును ఖండించేట. అంటే ఈయన యుద్ధంలో భాగమే అది. అసురుడు కోరుకున్నది ఏమిటంటే ఆ మహావిష్ణువు చేతలో తను మరణించాలనే కోరికతోటే యుద్ధాన్ని కోరుకున్నాడు అని మనకి అంతరార్థంగా తెలుస్తూ ఉన్నది ఇక్కడ. కాబట్టి తన యొక్క చక్రం సుదర్శన చక్రం చేత తన శిరస్సును ఖండించాడు. అదే సమయంలో ఆ అసురుడి యొక్క వరం ఏమిటి అంటే పరమాత్మని ప్రార్థించాడు. నేను నీ చేతిలో మరణిస్తున్నాను, నాకు సద్గతి కలుగుతుంది, నేను ముక్తిని పొందుతాను, అయితే నా పేరుతోటే ఈ పర్వతము ప్రసిద్ధమగుగాక అని పరమాత్మని ప్రార్థించినట్లుగా అదే వృషభాసురుడే వృషభాద్రిగా ఇక్కడ నెలకొని ఉన్నదిగా మనకి భవిష్యోత్తర పురాణంలో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది. ఇట్టి వృషభాద్రి పర్వతం మీద మన భగవద్గీత పారాయణం కూడా అనంత పుణ్య ఫలాన్ని ఇవ్వాలని మనం విశ్వసిస్తూ ఈ పారాయణ ప్రారంభం చేద్దాం.
అథ శ్రీమద్భగవద్గీతాయాం ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణామాచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోऽభవత్
शब्दस्तुमुलोऽभवत् ततश्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ततश्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दध्मुः पृथक् पृथक् सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यमिदमाह महीपते ऋषिकेशं तदा वाक्यमिदमाह महीपते अर्जुन उवाच अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युता सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युता यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान्
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగే ప్రథమే అధ్యాయే సప్తవింశతి శ్లోకాః. ఇంతవరకు శ్రద్ధగా గీతామృతాన్ని పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణనామ సంకీర్తనం చేసుకుందాం. ఆ సంకీర్తన కార్యక్రమానికి తీతిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ ఉదయ్ భాస్కర్ గారు మరియు బృందం వారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు మనతో ఈ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తారు. कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना गरुडवाहना कृष्ण गोपिकापते नयन मोचना कृष्ण नीरजेक्षणा गरुडवाहना कृष्ण गोपिकापते नयन मोचना कृष्ण नीरजेक्षणा जय जनार्दना कृष्ण राधिकापते शन विमोचना कृष्ण जन्म भूषणा जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना सुजन बांधव कृष्ण सुंदर कृति मदन कोमला कृष्ण माधव हरे सुजन बांधवा कृष्ण सुंदराकृते मदन कोमला कृष्ण माधवा हरे वसुमती पते कृष्ण वासवानुजा वरगुणाकर कृष्ण वैष्णवकृते वसुमतीपते कृष्ण वासवानुजा वरगुणाकर कृष्ण वैष्णवाकृते जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना गरुडवाहना कृष्ण गोपिकापते नयन मोचना कृष्ण नीरजेशना जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना सुरुचिरानना कृष्ण शौर्यभारते मुरहरा विभो कृष्ण मुक्तिदायका विमल बालका कृष्ण वल्लभीपते कमललोचना कृष्ण काम्यदायका जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना गरुडवाहना कृष्ण गोपिकापते नयन
విమోచన కృష్ణ నీరజేషణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే శన విమోచన కృష్ణ జన్మ మోచన సుందరా కృష్ణ పాహి సర్వదా నరకనాశన కృష్ణ నరకనాయక దేవకీ సుతా కృష్ణ కారుణ్యాంబుదే కంసనాశన కృష్ణ ద్వారకాసిదా జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోచన కృష్ణ నీరజేషణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన కృష్ణ దేహి మంగళం తత్పదాంబుజం కృష్ణ శ్యామ కోమలం భక్తవత్సలం కృష్ణ కామ్యదాయక పాది సన్నను కృష్ణ శ్రీహరే నమో జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోచన కృష్ణ నీరజేషణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం 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 కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం 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 వందే జగద్గురుం మనం చక్కగా నామ సంకీర్తన కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మంగళాంతం చేసుకుందాం. షోడశ దిన దీక్షగా అఖండ సుందరపారాయణం అనేది ఇక్కడ వైభవ మండపంలో వసంత మండపంలో జరుగుతూ ఉన్నది. ఆ పారాయణ శ్రవణం చేత భక్తుల యొక్క మనోరథములన్నీ నెరవేరాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఈ మంగళాంతంగా ఈ కార్యక్రమం సమాప్తి చేద్దాం.
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ ధ్రువానీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా అదక్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.